2 ప్రశ్నలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 6 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఈ పుస్తకంలో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇది సమయమా? ఈజ్ దిస్ టైం? అంటే దేవుని మందిరాన్ని గురించి పట్టించుకోకుండా సరంబ వేసిన ఇళ్లలో నివసిస్తూ ఇంకా సమయం కాలేదు మందిరం కట్టడానికని మీరు తలంచడానికి ఇది సమయమా? అది మొదటి ప్రశ్న. ఈ పుస్తకంలో ఆఖరి ప్రశ్న ఏంటంటే, మీ కొట్లలో ధాన్యం ఉందా? జవాబు మనకు బాగా తెలుసు, లేదు. కనుక ప్రశ్నలు వేసినాడు, జవాబు ఇచ్చినాడు. ఈ పుస్తకంలో రాయబడిన 2:19 ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించున్నాం అని క్రైస్తవ లోకానికి పరిచయమైన ఆశీర్వాద వాక్యం బైబిల్ ఎక్కడ తారసపడదు, ఇక్కడ తప్ప. హగ్గై గ్రంథం అసమానమైనదని మనం గుర్తించవచ్చు. ఈ సందర్భం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపించి పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని ఆచరించని కారణం చేత బబులోనులోనికి బానిసలుగా కొనిపోబడ్డారు. దాదాపు 70 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత దేవుడు కోరెష్ అనే రాజును లేపి, ఆయన చిత్తమంతా నెరవేర్చు రాజు యెహోవా సేవకుడైన కోరెషు ద్వారా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి ఇజ్రాయేల్ దేశంలో దేవుని మందిరం కట్టాలని ఆయన ప్రకటన జారీ చేసినాడు. ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళండి అని. 50,000 మంది బయలుదేరి వచ్చినారు. నాయకత్వం వహించే వారిలో ఎజ్రా నెహెమ్యా లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ హగ్గై, జకర్యా లాంటి ప్రవక్తలు కనిపిస్తున్నారు. జెరుబ్బబేలు, యెహోషువ లాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మెట్టు కొన్ని పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు అటు ఇటు దివ్యవాక్యంలో ప్రస్తావించడం ఆశ్చర్యకరమైన సంగతి. వచ్చిన తర్వాత పని చేస్తామని వస్తాం కదా, ఈశ్వరులుగా నిర్లిప్తత ఆవరిస్తుంది. అలాగే వారి మధ్యలో కూడా ఆవరించింది. అందుకే వారు ఏం చేయలేక చక్కగా సౌకర్యంగా మంచి వాతావరణంలో పెరుగుతూ వచ్చినారు. అలాంటి నిర్లిప్తమైన, నిర్విచారకరమైన జీవితంలో జీవిస్తున్న ప్రజలను ప్రోత్సహించడానికి సైన్యములకు అధిపతి యెహోవా ద్వారా పంపించబడిన ప్రవక్త హగ్గై. దేవుని మందిర మహిమ రావటానికి మొదటి నియమము మొదటి 2 వచనాల్లో చెప్పబడింది, పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు. ఇక్కడ 5 మందిని గురించిన ప్రస్తావన ఉంది. మొదటిది యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, ద పర్సన్, వ్యక్తి. రెండవది వాక్యంలో రాయబడింది ప్రవక్త అయిన హగ్గై, ద ప్రాఫెట్. మూడవది హగ్గై 2వ అధ్యాయంలో జెరుబ్బబేలు, ద పర్పస్, ఉద్దేశ్యము. 4వది ప్రధాన యాజకుడైన యెహోషువ.